మార్చమని అడిగినటువంటి వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి అనేటువంటిది మనకు తెలీదు. హ్మ్. మార్చింది అక్కడ ఎన్నికల సంఘం. అవును. ఆళ్ళు మార్చమంది 25 మందిని. మొత్తం. మార్చింది ముగ్గురినే. హ్మ్. దానికి కారణాలని పిచ్చి కారణం జెప్పారు. ఇప్పుడు పల్నాడు ఎస్పీది ఎందుకని? హ్మ్. అక్కడేదో ఒక కామన్ క్రైమ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. హ్మ్. దాన్ని బేస్ చేసి ఎస్పీని మార్చారు. రెండోది అక్కడ ప ఏది ప్రధానమంత్రి ప్రోగ్రామ్ ఫెయిల్యూర్ హ్మ్. అన్నటువంటి పాయింట్. అది చిలకలూరిపేటది. హ్మ్. హ్మ్. దానికి తప్పెవరిది అంటే మైక్ ఫెయిల్యూర్‌ని తీసుకొచ్చి ఎస్పీని మారుస్తారా? అసలు మైక్‌కి ఎస్పీకి సంబంధం వ్యక్తిగత ఏంటి? వివాదాలని ఆధారం చేసుకొని జరిగిన సంఘర్షణల్ని రాజకీయ యాంగిల్‌లో చూపెట్టే ప్రయత్నం చేస్తే దానికి అనుగుణంగా మార్చేశారు. కానీ అక్కడ ఒకటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఐపీఎస్‌లని మార్చమంటే ఒక పద్ధతి. నాకు తెలిసి ఆ సందర్భంలో ఏమన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అంటే భద్రతాపరమైన లోపాలు ఏమన్నా జరిగినాయా? అసలు ఆ లేఖ ఎందుకు రాశారంటే మరి దానికేంటి నేను కారణం? చెప్తుంది అదే. అక్కడ ఇప్పుడు నిన్న విశాఖపట్నంలో జరిగింది. హ్మ్. ఇప్పుడేమైపోయిందంటే చదువుకున్న మూర్ఖులు ఎక్కువయ్యారు. వాడు ఏది వాదిస్తే అదే నిజమని నమ్మాలా? లేదంటే కొన్ని పత్రికలు మూర్ఖత్వంగా ఎట్లాంటి